అఖండ 2 సినిమాపై తమన్ ఇప్పటి నుంచే హైప్ ఎక్కించేశాడు. బోయపాటి ఇంకా లొకేషన్ల వేటలోనే ఉన్నాడు. అఖండ 2 కోసం మహాకుంభమేళాలో కొన్ని షాట్లు, సీన్లు చిత్రీకరించుకుని వచ్చాడు దర్శకుడు బోయపాటి. బాలయ్య అయితే ఇంకా షూటింగ్లోకి పూర్తిగా అడిగెట్టలేదు. ఈ ఏడాదిలోనే అఖండ 2 స్క్రీన్ మీదకు వచ్చేలా ఉంది. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య, బోయపాటి సత్తా చాటబోతున్నారా అంటే ఖచ్చితంగా అంటున్నారు నందమూరి అభిమానులు. తమన్ ప్రస్తుతం నందమూరి తమన్గా మారిపోయాడు. బాలయ్య స్వయంగా స్టేజ్ మీద ఈ విషయాన్ని ప్రకటించేశాడు. ఇక డాకు మహారాజ్ మూవీతో ఓ స్థాయికి వెళ్ళిన తాము అఖండ 2తో ఎవ్వరూ ఊహించని రేంజ్కి వెళ్తామని అంటున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. అఖండ 2 వేరే లెవెల్లో ఉండబోతోందని హింట్ ఇచ్చేశాడు. ఈ మూవీ కోసం బోయపాటి సీను ఎంత కసిగా పనిచేస్తున్నాడో తనకు తెలుసన్నాడు తమన్. అఖండ 2 ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందని, ఆ ఒక్క బ్లాక్కే టికెట్ డబ్బులు పెట్టేయచ్చని, నందమూరి అభిమానులకు ఆ సీన్ పండగే అని అంటున్నాడు. మిగిలిన సెకండ్ హాఫ్ అంతా కూడా ఇక అడిషనల్ అని అంటున్నాడు. సినిమా షూటింగే స్టార్ట్ కాలేదు, కానీ తమన్ మాత్రం ఇప్పుడే అఖండ 2 మీద హైప్ ఎక్కించేశాడు. అసలే అఖండకి బాక్సులు బద్దలయ్యాయి. డాకు మహారాజ్ ఈవెంట్లోనే సౌండ్ బాక్సులు పడిపోయాయి. ఇక అఖండ 2కి కూడా ఇలానే ఉంటుందని ఫిక్స్ అయిపోండని, తమన్ బాలయ్య కాంబో అంటేనే ఇలా ఉంటుందని అంతా ముందే ప్రిపేర్ అవ్వాలని చెప్పుకొచ్చాడు. మరి అఖండ 2 ఎలా ఉండబోతుందని, తమన్ ఎలా కొట్టబోతున్నాడా అని అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. డాకు మహారాజ్తో బాలయ్య మంచి హిట్ అందుకున్నారు. వరుసగా 4 హిట్లతో యువ హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడు ఈ నందమూరి అందగాడు. అఖండ 2పై అమాంతం అంచనాలైతే పెరిగిపోయాయి. టాలీవుడ్లో అఖండ 2 చరిత్ర సృష్టించబోతుందని, బాలయ్య సరికొత్త రికార్డులను నెలకొల్పబోతున్నాడని నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి అఖండ 2తో బాలయ్య, బోయపాటి కాంబో మరోసారి మ్యాజిక్ మ్యూజిక్ చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు నందమూరి అభిమానులు.